నందకుమారా నందకుమారా నవనీత చోరా నందకుమారా श्रीमद्विघ्नसुगुरवे नमः। फलरुचिरतनं चन्द्रबिम्बोपमानं स्मेराच्यं दारदूराच्यतस्ततसुदृतं सर्वभूषाभिरामं वैजयं चावसजनमनोहारहारध्वचेलं नीलाद्रीशं भजेऽहं दहदहजमचन्द्रे जगन्नाथदेवं नीलाद्रीसाय नमः। सर्वेश्वरं दर्वदरेकदेव्यं दर्वात्मकं दर्वजगत्स्वरूपं प्रियं सज्जनपारिजातं नमामि नित्यं कमलाकरत्रं श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। ैलादीशात्मजायास्तनकरसपरेरम्बसङ्क्रान्तराजित्कस्तूरे पङ्कजङ्गामरधोतनुते बन्धरारे नारायणाय नमः। भूमध्य माधवाय नमः। नेत्रयोः गोविन्दाय नमः। श्रोत्रयोः विष्णवे नमः। नाभावड्योः मधुसूदनाय नमः। वक्त्रे त्रिविक्रमाय नमः। गण्डे वामनाय नमः। हृदये त्रिधराय नमः। नामोर्हीयसाय नमः। उच्चनाभाय नमः। पृष्ठे दामोदराय नमः। अभोमदृश्य बाहुमूलयोः नन्दृष्णाय नमः। दुःखोर्पर्यो वासुदेवाय नमः। तन्मनवन्द्योः वृद्धमनाय नमः। तदङ्गलमुलेः जनार्दनाय नमः। तदङ्गलगे पुरुषोत्तमाय नमः। ऊरुमूलयोः दोक्ष्याय नमः। पादाङ्गलग्रेषु भूमयोः अच्युताय नमः। पादाङ्गलमुलेः जनार्दनाय नमः। पादाङ्गलग्रेषु उपेन्द्राय नमः।
లేహరమయో హరే నమః అష్టదలయోరమయోః శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు 8 దిక్కులకి నమస్కారం చేసుకోండి. మొట్టమొదటిగా తూర్పుకి నలుగురు కూడా నమస్కారం చేసుకోండి. మీరు కూడా పురస్తాత్ కేశవ పాదో చక్రేజాం బోధ ప్రభ ఇలా 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 పశ్చాన్ ఇలా ఎటు పక్కకండి. పశ్చాన్ నారాయణ శంకేనే జయ మోత సున్నిభః ఏదేవరదశ్యామ మాధవోద్ధంగదాధరః దక్షిణే పార్శ్వే ధన్వే చంద్ర ప్రభా మహా ఉత్తరే హరభద్దిష్ట భక్తగింజల్గధన్యవః ఆమరంధా భోమసనే మధుసూదనః త్రివిక్రమ ఖడ్గవాణే నైరుత్యార్జన ప్రభః సాయభ్యాం వామనో వజ్రేతరిణా చిత్తేత్తిమా ఈశాన్య పుండరీకాక్ష శ్రీధర పట్టసాయుధః రుద్రదేవత్వనాభో మేధహస్రాక్షరమప్రభః సర్వశక్తి సర్వజ్ఞ సర్వతోమకః ఇంద్రగోభగంగాదో మాధహస్తావరాజితః ఏవం సర్వత్ర చిత్రానామత్వానందమంజరం అన్నమే కించిద్భయమస్తి కదాచన వృత్తే త్రయాదృతాలోకా దేవీయత్వం విష్ణునాకృతా మాం దేవే పవిత్రం గురుశాసనం అవసర్పందే భూతా హే భూతా భూతోస్తుతా విఘ్నగత్తారాతే గచ్చన్ వాగ్నయాహరే పాతాళ భూతలభ్యామో భూతా భద్రవభాంతే త్రయం కృత్యా నమస్కృత్య జిగీశ్వరా నమస్కృత్య క్రియార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్యాం ప్రవర్తమానస్యాద్య ప్రవణః వేదరాహ కల్పే వైవస్వతమంతరే కలిగే ప్రలోభాదే వసుంధరో వేదం విద్వక్షేణం నమాస్త్రే శ్రీశ్వక్సేనాభ్యాం మహాజాయామి ధ్యానం సమర్పయామి నవరత్నగచ్చిత సింహాసనం సమర్పయామి శ్రీనిపదేపాద్యం శ్రీనిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదా ధర్మాణి ధారయన్ ఆలయ పాఠ్యం సమర్పయామి తద్దేవ ప్రదేమే శేతాం చక్రమే సంహేత్వా విష్ణుస్తుయాన్వేషగృహే సస్తవస్యనామ హస్తయోహ్యం సమర్పయామి దేవేన విష్ణ్యాభోంతవేదే సంయారమిశ్రవంతునః ఆచమనీయం సమర్పయామి. నీరు జల్లని తాళపక్క 5 సార్లు ఆభోహిష్టామయాభవస్థాన ఊర్జేతుదాతన మహేరణాయ జగదే స్తోతవారహస్తస్య భార్యదోహనః బుధదే రామావనః స్నానంగమామవోయ శిక్షయాయ సన్వదా ఆమోజనేయాజః స్నానాన్ సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కామచ్చితనారసితనవం మే బాహిత్వా మాతరురావిత రామాధునోరావిష ఉత్తరీయం సమర్పయామి వేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పరస్తా బ్రహ్మజ్ఞాన వేదం పరమస్తు తేజః సమర్పయామి. అలాగే కాస్త కుంకుమ బొట్టు పెట్టండి ఆ యొక్క గణపతికి. బ్రహ్మదేవానాం పదేక వేదామృగానాం సోనారుద్రానాగం దుర్ధర్వణానాగం సోమ పవిత్రమచ్చేదిరేవన్నో భ్రమండ్రం సమర్పయామి. అలాగే గంధం చల్లండి. ఇమే గంధా శ్రవణా దివ్యగంధా దివాసుదా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రేష్ఠ దివ్య పుష్పాధివాసుదా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యశ్చ రశ్మిభిః పూజయామి. అలా అక్షంతలు పూజ చేస్తుండండి. కన్యే నమః ఓం అనబాయనే నమః హరధ్వంసినే నమః ఓం నీలధనావృతమే నమః దేవతయే నమః ఓం జయాయ నమః శ్రీ విశ్వక్సేనాయ నమః శ్రీ దక్షిణ దేవతా నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజాం సమర్పయామి సమర్పయామి. స్వామచ్చితనారసితనవం మే బాహిత్వా మాతరురావిత రామాధునోరావిష ఉత్తరీయం సమర్పయామి వేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పరస్తా బ్రహ్మజ్ఞాన వేదం పరమస్తు తేజః సమర్పయామి. అలాగే కాస్త కుంకుమ బొట్టు పెట్టండి ఆ యొక్క గణపతికి. బ్రహ్మదేవానాం పదేక వేదామృగానాం సోనారుద్రానాగం దుర్ధర్వణానాగం సోమ పవిత్రమచ్చేదిరేవన్నో భ్రమండ్రం సమర్పయామి. అలాగే గంధం చల్లండి. ఇమే గంధా శ్రవణా దివ్యగంధా దివాసుదా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రేష్ఠ దివ్య పుష్పాధివాసుదా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యశ్చ రశ్మిభిః పూజయామి. అలా అక్షంతలు పూజ చేస్తుండండి. కన్యే నమః ఓం అనబాయనే నమః హరధ్వంసినే నమః ఓం నీలధనావృతమే నమః దేవతయే నమః ఓం జయాయ నమః
శ్రీ విశ్వక్సేనాయ నమః శ్రీ దక్షిణ దేవతా నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజాం సమర్పయామి ఓం విష్ణు కర్మాణి వచ్చుదైదా వృదాని వత్తదే ఇంద్రశిష్యుగా ధూమమాగ్రామయామి విష్ణు కర్మాణి వచ్చుదైదా వృదాని వత్తదే ఇంద్రశిష్యుగా సాక్షాత్ దేవందరదయామి ధూమదేవానందరం ధాజమనియం సమర్పయామి ద్రౌపదేవానందరం ధాజమనియం సమర్పయామి యోజన ప్రయోజనాలు పూజే పరిశ్రమ తాంబూలాన్ సమర్పయామి సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి ఓం చంద్రాయం జవరాయం జవసేయాజనాగ్రహ सम्राजन युवराजन जापश्रेयासनाग्रह नमस्करोमि गोविंद गोविंद लक्ष्मी रमण गोविंद गोविंद रमण गोविंद 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 ఈ అక్షంతులు పుష్పాలు తీసుకోండి అలాగా ధాతాఢా ప్రణాం భవన చేస్వదేవతం సవితార్ మమ అర్షాహం చైనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి విద్మహే వక్రతుండే తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమే సర్వదేశమావాహయామి సర్వదేశేభ్యో నమః కూర్చాగ్రాక్షరాంజనేయత్కర్మవిఘాతనః సమర్పయామకం భేస్మిన్ సాఫల్యం గురుకర్మస వృషరాజసర్వభూతాకాయ వల్లవత్వజః ఇక్కడ మొట్టమొదటిగా వైకాంస విష్ణుమూర్తి యొక్క గణపతి విశ్వక్సేనుడు ఆ యొక్క విశ్వక్సేనారాధన జరుపుకొని ఆ యొక్క ఆశీస్సులు పొంది మీ అందరి తరపున ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తున్నానో స్వామివారికి ఆ యొక్క విష్ణు గణపతి అయినటువంటి మహావిష్ణువు స్వరూపుడైనటువంటి ఆ యొక్క విశ్వక్సేనుడు ఆ యొక్క స్వామివారికి పాణిగ్రహణం జరిపిస్తున్నాడు. విష్ణుస్వాం రక్షద్రక్రమాధ్వందన పూర్వకం దక్షయాచే సర్వాభ్యో నాభ్య సంరక్షణ సర్వే రక్షంతు.
वरं बलवर्ग्यान पूजां करिष्ये ओम राष्ट्रपति सन्नदेव गोचन्यथाय गोविंद गोविंद पदिंतेलु ओम राष्ट्रपतिस्याचार्यासन्धे मात्वज्जोषो ओम राष्ट्रपतिस्याचार्यासन्धे मात्वज्जोषो सन्नदेव गोचन्यथाय सन्नदेवेरस्यापवन्दवेदे संयारवस्तवन्दनः तथार्थया चतुर्समलमलक्य धरं दक्षिणानुगं कृत्वा आलपादाय धनं प्रक्षाल्य आपत्पादाभयोजने दशन्तन्नाशयन्तु मे अस्मन्तु मे ब्रह्मवक्षस्यासामि नमस्तरन्ताय सहस्रमूर्ते सहस्रपादाक्षरोदवाहवे सहस्रनाम्ने मृगाय सहस्रते सहस्रकोटियुगधारिणे नमः श्री सहस्रकोटियुगधारिण ॐ नमः नाम्ने पुरुषाय संस्कृते सहस्रकोटियुगधारिणे नमः చక్కగా స్వామివారికి పాదప్రక్షాళన చేశాము. నీవు అడిగిన దానాన్ని ఏది కూడా కాదనుకుండా ఇస్తావు కదా. మరి దాటి సత్యలోకానికి వెళ్ళిందట. ఆ సత్యలోకం ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క కుమారుడు. మనకి బ్రహ్మలు ముగ్గురు, చతుర్ముఖ బ్రహ్మ నుంచి ఉంటారు. మీరు ఫోటోలో చూసే ఉంటారు. విష్ణుమూర్తి యొక్క కుమారుడు అటువంటి బ్రహ్మల ఇక పాదప్రక్షాళన జరిపించుకుని అక్కడ దంపతులు చక్కగా ఆ యొక్క అల్లుడు గారికి ఆ యొక్క కుమార్తెలకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నావిడ. ఓం వస్త్రాయ వసావసాదే హివార్చద్రమంతో వసర్గా గోవింద లక్ష్మీ రమణ గోవింద ఇందిరా రమణ గోవింద శ్రీమతిలాంటి బ్రహ్మాండమైనటువంటి మన గద్దనాపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న గద్దనాపల్లి వాస్తవ్యులు పంతం రాధాకృష్ణ గారు, శ్రీమతి పద్మజ గారు కుటుంబ సభ్యులచే
विराजोदोहसुराजोदोहसुज्जा विराज मैतेन्द्रियं वीर्यमायकेतुर्वच्चोय साबलं ब्रह्मवच्चसमन्नाज्यो आमागण्य सदा वच्चसासं सुसावयसाच सुन्ना प्रियं गुरुवलुवदूनां समुद्रं महप्रहणां स्वाम्यानुभवच्छद अच्छद्रप्रिया भूयासम्मा पराजय समुत्पयः देवसत्त्वादुतप्रसवे अस्मनोर्बाहुभ्याः पूष्णोस्ताभ्यां प्रतिगृह्णातु यन्मधुनामधव्यं परमन्नाज्यं वीर्योऽन्तेनाहं मधुनामधव्य परमेन्नान्नाज्येन वीर्येण परमोन्नादमधव्यासानि तेजसे त्ववलयसे बलायान्नाज्याय निवेदयामि योगे योगे तवस्तं वाचे वाचे हवामहे सकायेन्द्रभूतये पृथुर्वन्न अमृतापिधानमसे गावस्सर्वयो नित्यं गावो गुग्गुलगन्धिकाः गाव प्रतिष्ठा भूतानां गावस्सस्तेनं महत् ऋषीणां च पृथूणां च गाव्यो मे प्रतिष्ठिताः यज्ञोवद्दतां यज्ञस्य मध्ये करोचितं मा करोस्दोहं मनुष्येषु भूयासं गोभ्येन भव्या माता रुद्राणां दुहिता वसूनागो सदा नित्यानोवतस्य नातिः प्रणवाचं च कदिशे जनाय मा गामनागावदितं दत्तावदोदवन्दनान्यत्तो ओम सृज्यता गौरस्तवात्मानुञ्जहे केशवधर्मणामम च नारायणधर्मणामस्य च हनं मे द्विषन्तं हतो मे द्विषन्तं गुरो तत्सवोतं विराडन्नं विराट् तन्नाक्षाय तस्य देशयं नवोज्जन्ताः जौस्त्वा ददातो पृथ्वी ते ददातो पृथ्वी गृह्णातु प्राणस्ते ददातो प्राणप्रवद प्राणप्रास्नातो इन्द्राग्ने मे वच्च कृणतावच्च सोमो बृहस्पतिः वच्चो मे विश्वे देवा वच्चो मे तत्त्वस्थिरा धन्मे वायुवेन्वाच ब्रह्माणि हृदतो परविश्वानां काम्यानां चक्रमावतो गौरभागे यदा शक्ति गौरान् सात्पुण्यार्थं यदा शक्ति दक्षिणाधानं तुभ्यवान् सम्प्रदायान् नमः गौरानात्पुण्यार्थाय दक्षिणाधानं तुभ्यवान् सम्प्रदायान् नमः स्वामिनः प्रोच्यर्थं वाक्सं नाक्षार्थं रक्षाबन्धनानि करिष्ये रक्षादानपूजां च करिष्ये ॐ विष्णुस्वां नक्षत्रक्रमाध्वर्नपूर्वं सप्तदक्षिणम् अभिरङ्गरोदेस्ताद्वाचन्द्रे विघ्नो विघ्नादेश प्रसादान्द्रो भयादुक्ताचम कुबेरो दक्षया चेतवाद्यो नाभ्य सम्यक् सर्वे रक्षन्तु रक्षाबन्धनमोक्त सुमुहूर्त కలిగి ఇక్కడ వరకట్నము అని చెప్పేసి ఆ స్వామివారికి కట్న కానుకలు కూడా సమర్పించుకున్న వారే ఆ పిమ్మట ఇప్పుడు ఇక్కడ తరసల్లా అడ్డు పెట్టి ఆ స్వామివారికి ఇక్కడ హస్తమస్తక సంయోగం అని చెప్పేసి జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది అనమాట. హస్తం అంటే చెయ్య, మస్తకం అంటే తలకాయ, సంయోగం అంటే ఇద్దరిని అలాగే చూసుకోమంటారు. పెళ్లి పెట్టుకుని కూర్చున్నప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇరువురిని చూసుకోమని చెప్తూ ఉంటారు. ఎందువల్ల అంటే ఆ జీలకర్ర బెల్లం ఒక్కసారి నూరి రెండింటిని కలిపినట్లయితే అవి విడదీసినా బెల్లం బెల్లంగా మారదు, జీలకర్ర జీలకర్ర కింద మారదు. అలాగే వాళ్ళ యొక్క దాంపత్యం విడిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ఆ యొక్క తలకాయ మీద పెట్టి ఇరువురు కూడా చూసుకున్నట్లయితే అంతకాలం వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అందుకే సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణస్య సావధాన అని చెప్పేసి సుముహూర్తాన్ని నిశ్చయించి చక్కగా సుముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టి వారి ఇరువురిని కూడా చూసుకోమని చెప్తూ ఉంటారట. అటువంటి స్వామివారికి ఇక్కడ రుక్మిణీదేవిని సత్యభామాదేవిని ఇచ్చి వివాహం చేస్తూ ఇక వీరికి సుముహూర్తాన్ని మనం అందరూ కూడా జరిపించుకుంటున్నాం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన శ్రీభూమి విలసస్వపార్శ్వగశ్చక్రాయుధవ్యాయుధ శ్రీవైకానసవైదికార్చన్విదేవ బ్రహ్మోత్సవారాజిత బ్రహ్మేంద్రాదిశ్రేంద్రవందిత శ్రీ వెంకటాధీశ్వర
कल्याणं भवतां करोतु भगवान् विश्वच्चावतारोत्सवे मन्दारं मधुरोधनं मदकरं मन्दानिलं माधव मञ्जीरं मणिभूषणं मलयशं माधुर्यदूर्यत्रिकाय माणिक्यं मकरध्वजं मरगदं मन्दाकिनी मौक्तिकाय मार्ताण्डं मधुरावरं गमार्तवेदविदुच मासीर्घरारामृत आयास्ता सुपदौ वरो रघुकुलौ श्रीजानकी राघवो सुमुहूर्ते सावधान अयरक्षरार्थसंबंधाय विसकायेन्द्रे वरेय समरिवासंगोणोनया संजः सुच्यकंसवस्तु देवाः अभ्राधुग्ने वर्णाधुग्ने बृहस्पतेन्द्रावृतृग्ने लक्ष्मीन्दामस्मै कन्यादानमये महासंकल्पमुच्चार्य अदभगवतो महापुरुषस्य अस्य श्रीमदाधिनारायणस्य अजिञ्जा प्रमेयनन्दवीर्यस्य सर्वगतस्य सर्वव्यापकस्य सगुणनिर्गुणस्वरूपगस्य अखिलजगदत्तस्थलयकारकस्य एकैकरोमगोपान्तरे अगाधजलोकमध्ये उद्भवनामन्तकोटि ब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कारपृथिव्यापस्तेजो वायुराकाश ध्यावरणैरावृते देवतिर्मनस्तावरात्मके अस्मिन् महति ब्रह्माण्डगण्डमध्ये आधारधत्ते श्रीवराहकूर्मनन्दैरावृतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमप्रदेकाष्टदिग्गजपरिप्रतिष्ठितस्य अतलवितलसुतलमहातलतलातलसातलपातालादि सप्तलोकानामुपरितले भूलोकभोर्लोकमहर्लोकजनोलोकतपोलोक सप्तलोक सप्तलोकानामुपरितले भूलोकदेवता पुण्यकृतनिवासभूमामच्चलोके महाकराळायमानस्य परिराजस्य शेषस्य पटिमणासहस्रमण्डलमण्डिते दिग्धण्डमण्डले लोकालोकपरिवृते लवणेक्षतरादर्पितदेक्षेण जलार्णवीते जम्बोप्लक्षकृतक्रोञ्जसार्वणसाकपुष्कराख्येति सप्तद्वेपैते सुवर्णगण्डिकोपेत महादुरोरहाकार पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले इन्द्राग्निवरुदवर्णवायुकुबेरैदानादिष्टदिक्पालक संरक्षिते रविसुतगज सौम्य गुरुगार्धनेतराहकेत्वानग्रहमग्रेतिष्ठिते अस्मिन्यादिनक्षत्रगणदोविते कष्टवार्धवार्धा विश्वामित्रकष्टकौण्डिन्यादिमानसंस्थाविते कर्मभूमलयाजलादुत्तरे भरतवर्षे इन्द्रायज्ञमनिर्धवर्णवायुकुबेरैदानादिष्टदिक्पालक संरक्षिते महर्षि संस्थाविते षष्ठसवर्णरत्नगर्भाय महोजितं जाज्वल्यरूपाय
గోవింద 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 దక్షిణాదానం బుద్ధివాహన సంప్రదాయం నమః శ్రీ స్వామినః ప్రీత్యర్థం కన్యాదానాంతర మాంగళ్యదేవత యజ్ఞోపతారణాయ పూజాంచ కరిష్యే. కన్యాదానం చేశాం. ఈ కన్యాదానం ఫలితం ఏమిటయ్యా అంటే మన అందరూ కూడా చెప్పుకున్న యజమానస్య దశపూర్వేషాం దశాపురేషాం ధ్వంసానాం మాతృవంశానాం చ నరకాతిర్య శాశ్వత శ్రీ హరిలోక నివాసిత్యర్థం అని చెప్పేసి దీని అర్థం ఏమిటయ్యా అంటే మన పెద్దలు నాన్నగారి తరపున 10 తరాలు, అమ్మగారి తరపున 10 తరాలు ఎవరైతే గతించి ఉంటారో వారికి శాశ్వత శ్రీ హరిలోక నివాసిత్యర్థం దేనివల్ల కలుగుతుంది? అమ్మాయిని కన్యాదానం చేయడం వల్ల కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే సూర్యమండల పర్యంతం. తెలలు అంటే నువ్వులు సూర్యమండలంలో రాశి కింద పోసి ఉంటాయట. ఒక్కొక్క నువ్వు గింజ అయ్యేంత వరకు శాశ్వతంగా శ్రీహరిలోక నివాసిత్యర్థం అని చెప్పబడుతుంది. అలాగే ఎవై చంద్రమండల పర్యంతం. ఎవై అంటే ధాన్యము, ఎవ్వరు అంటే ధాన్యం. ఆ ధాన్యము చంద్రమండలంలో రాశి కింద పోసి ఉంటాయట. ఒక్కొక్క ధాన్యం కింద అయ్యేంత వరకు కూడా శాశ్వత శ్రీ హరిలోక నివాసిత్యర్థం అని చెప్పబడుతుంది. అలాగే మాసే ధ్రువ మండల పర్యంతం. ధ్రువ అంటే నక్షత్రం. నక్షత్ర మండలంలో మినుముల రాశి కింద పోసి ఉంటాయట. అటువంటి మినుము గింజ ఒక్కటే అయ్యేంత వరకు కూడా శాస్త్రం శ్రీ హరిలోక నివాసిత్యర్థం అని చెప్పేసి మన శాస్త్రం చెప్పబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక అమ్మాయిని కన్యాదానం చేయడానికి చాలా బాధపడుతున్నాం. కానీ ఇక్కడ ఆ యొక్క రుక్మిణి సత్యభామని ఇద్దరిని కన్యాదానం చేసి ఎంత ఫలితంగా మనం తీసుకున్నాం? అశ్వమేధ యాగాది ఫలసిత్యర్థం. ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఒక కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. 100 గోదానాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఒక కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. అలాగే ఏవైతే దానాలు చేస్తుంటామో దశదానాన్ని చేస్తే ఎంతమంది ఫలితం కలుగుతుందో అలా కన్యాదానం చేస్తే అటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయట. అటువంటి కన్యాదానాన్ని మనం జరిపించుకుని శాశ్వత శ్రీ హరిలోక నివాసిత్యర్థం చెప్పేసి మనకి జన్మించిన యొక్క పితృదేవతలందరికీ కూడా మోక్షాన్ని కలిగి చేస్తున్నాడు ఈ యొక్క కన్యాదానం. అంతేగాక ఈ యొక్క కన్యాదానంలో గుమ్మడి పండు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, గంధపు చెక్క ఇచ్చి దానం చేస్తాం. ఎందువల్ల అంటే ఆ గుమ్మడి గింజ భూమిలో నాటితే బాధ కింద విస్తరించి ఎన్నో కాయలు ఇస్తూ ఉంటుందట. అలాగే ఈ అమ్మాయి పుట్టిన నుంచి మెట్టించి వెళ్ళిన తర్వాత వారి యొక్క సంతానం కూడా అలాగే పెరిగి ఆ వంశ అభివృద్ధి కలగాలి అని చెప్పేసి అమ్మాయితో పాటు ఆ గుమ్మడి పండుని కన్యాదానం చేస్తారు. అలాగే కొబ్బరి బొండం ఎంతో పవిత్రమైనది. అవునండి, మనం పుణ్యానికైనా దేనికైనా పూర్ణఫలం పూర్ణమిచ్చాహో పూర్ణమిదం అని చెప్పేసి కొబ్బరికాయని వాడుతూ ఉంటాం ప్రతిదానికి కూడా. అటువంటి అంతటి పవిత్రమైనటువంటి మా అమ్మాయిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం అని చెప్పేసి ఆ అమ్మాయితో పాటు కొబ్బరి బొండం దానం చేస్తున్నాం. ఇక్కడ అరటిపళ్ళు, ఈ అరటిపళ్ళు ఎందుకయ్యా అంటే చూడండి, ఇవి చూడటానికి విడివిడిగా ఉన్నాయి కానీ కలిసి ఉంటాయి. కుటుంబం ఎంత ఎదిగినా కూడా వంశవృక్షం ఇలా అభివృద్ధి చెంది కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మాయితో పాటు ఈ యొక్క అరటిపళ్ళు దానం చేస్తున్నాం. అలాగే గంధపు చెక్క చూడండి, గంధపు చెక్క చూడండి, దాన్ని నరికినా సువాసన పోదు, కాల్చినా సువాసన పోదు, దాన్ని అరగదీసినా కూడా సువాసన పోదు. అలాగే ఈ అమ్మాయి ఆ యొక్క పుట్టిన నుంచి మెట్టించికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలకు తొలగుతూ ఉండాలి. పాడి పంటలు నిత్యం తొలగుతూ ఉండాలి. ముఖం మీద చిరునవ్వుతూ పోగొట్టుకుండా ఉండకుండా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క కుటుంబం సౌఖ్యం కోసం గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద పశవో మేకా వస్తమృధ్యత గోవింద ఓం ప్రజాపతిస్త్రియాన్యశః ముష్కయోరదనాత్సవం కామత్యతిమానందం సత్యాగ్నే భాగయేహమా మోదప్రమోదానందః ముష్కయోర్దేహస్తవః సత్యవకామస్య తుత్యాని దక్షిణానాం ప్రదక్షిణే మనదస్తవాకోనం భాగస్తవదేమహే వసోనాం లోకమన్నస్యాత్ వైశ్వేశ్వేనాం మయే తదాహమస్యాతృప్తస్త్రీపమానో తదాతే తత్యదేవం సత్యేమయా ఏవం భగస్య తుత్యాని యజ్ఞస్యాం యజ్ఞయః తదా
यज्ञो मे कामः समृध्यताम् అయం ముహూర్తస్సు ముహూర్తస్తు బ్రహ్మగంధాన ముహూర్తస్సు ముహూర్తస్తు. స్థిరలక్ష్మి, స్థిరలక్ష్మి ఏంటో చెప్పండి ఎవరైనా సరే చూద్దాం. స్థిరలక్ష్మి ఏంటి? స్థిరలక్ష్మి అంటే కుంకుమ, గాజులు, పువ్వులు, సంతానము, పాడి పంటలు, ఇవి స్థిరలక్ష్మి. డబ్బు కాదు, డబ్బు స్థిరలక్ష్మి. ఈరోజు నా దగ్గర ఉండొచ్చు, రేపు మీ దగ్గర ఉండొచ్చు, తర్వాత ఇంకొకరి దగ్గర ఉండొచ్చు. కానీ ఇటువంటి స్థిరలక్ష్మి ఎప్పుడు కూడా మనం ఇంత తులతూగుతూ ఉండాలి అంటే ఇలాగ యజ్ఞయాగాది గతులు చేయడానికి అధికారం జరగాలి అని చెప్పేసి యజ్ఞోమే కామం సంవత్సరం. కామం అంటే కోరిక, వేరే వేరే భూతు కాదు అది. కామం అంటే కోరిక. అటువంటి ఇష్టకామ్యాలన్నీ కూడా తీరాలి అని చెప్పేసి ప్రజామే కామసుచితాం, బసవమే కామ సముచితాం, యజ్ఞోమే కామ సముచితాం. ఏ లోకానికి మనుగడైనటువంటి ఈ మూడు కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి
ఈ యొక్క తలంబ్రాలు 3 సార్లు కూడా స్వామికి సమర్పించి మన యొక్క ఇష్టగణమేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి తలంబ్రాలు సమర్పించుకుని ఇక్కడ పుష్పమాలికలు వేశారు. పుష్పమాలికలు సమర్పించి ఇప్పుడు మా అందరి తరపున స్వామి తరపున మీ అందరికీ ఆశీర్వచన కార్యక్రమం జరుగుతుంది. ఆశీర్వచన స్వామివారికి నీరాజన పుష్పాలతో ఈ యొక్క కళ్యాణ ఘట్టం పూర్తవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఓం తస్య దే తస్య తస్య దే పవిత్రపదే పవిత్రపదే దే తస్య తస్య దే పవిత్రపదే దే పవిత్రపదే పవిత్రపదే దే దే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే దే దే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ దేయస్తే పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ పవిత్ర పద ఇది పవిత్ర పదే పవిత్రేణ స్మేయస్మే పవిత్రేణ పవిత్రేణ స్మేకం గమ్యస్మే పవిత్రేణ పవిత్రేణ స్మేకం యస్మైకం కన్యస్మై యస్మైకం పునే పునే కన్యస్మై యస్మైకం పునే గం పునే పునే గంగం పునే దత్తత్ పునే గంగం పునే దద పునే దత్తత్ పునే పునే దచ్చకేయకం సకేయం తత్ పునే పునే దచ్చకేయం దత్తకేయకం సకేయం దత్తకేయమదే దసకేయం దత్తకేయమదే సకేయమదే దసకేయకం సకేయమిత్యాహ హేతు సకేయకం సకేయమిత్యాహ మిత్యాహ హేతేత్యాహ సుషమాసుషమాహేతేత్యాహ సుషం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం శ్రేయోపసేయ ఆయత్ సంభూతం భూతం రాజముఖే రాజద్వారే సర్వదా దివ్యజయోస్తు ఉన్నత అధికార యోగ్యతాబల సిద్ధిరస్తు సకల దేవత అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు ఆచంద్రాకం వంశ అభివృద్ధిరస్తు అస్మిన్ గ్రామే స్థితానాం భక్తజనానాం వ్యాధి తోర దుర్భిక్ష రాజబాధారి సర్వోపద్రవశాంతిరస్తు అయం గ్రామోయం ధనధాన్యాభివృద్ధిరస్తు లోకా సమస్తా సుఖినో భవంతు యావచ్చక్తి బలప్రమాణాన్ని కరిష్యే. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ విరానగరీపదే భాగ్యానాంబరభాగాయ భవ్యరూపాయ మంగళం మంగళాశాస్త్రపరే సర్వై చ పూర్వైరాచార్యై సత్రదాయాస్తు మంగళం వేదాంతవేద్యాయ మేఘశ్యామూర్తే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీకృష్ణేశ్వరానంద శ్రీ వేణుగోపాల స్వామిభ్యాం నమః. దివ్య నీరాజనందర్పయామి నీరాజనానందరం శుద్ధాచమనీయం సమర్పయామి. గోవింద 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 మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం
प्रदर्शने साधुहरे स्वाहा यज्ञाय स्वाहा दृष्टाय स्वाहेते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धराय विद्महे धर्मविजय धीमहि तन्नो धरा प्रचोदयात् नामो नास्ते त्वमेव धर्मः तस्मात् गाङ्गभावेन रक्षरक्षोजनार्दनार्दने आत्मरक्षणमस्कारान् समर्पयामि అందరూ నమస్కారం చేసుకుంటారు